Hi students, good day. Okay, as I said, as I am busy with some administrative work of the university, I am continuing the classes by uploading the videos to my YouTube channel and sharing the links of those videos to you through your WhatsApp group. Okay, after completion of my academic work, administrative work, I will get back to the online classes. Until, you have to cooperate with me and you have to watch the videos which have been uploaded by me to my YouTube channel and shared the link uh, through WhatsApp group. Okay, so ఈ ఆ, ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కారణంగా మిమ్మల్ని డైరెక్ట్గా ఆన్లైన్ క్లాస్లో కలవలేకపోతున్నాను ముందు చెప్పినట్లుగా. విత్ ఇన్ 2 or 3 days విల్ బి కంప్లీటెడ్. కాబట్టి అయిపోయిన తర్వాత మరలా నేను ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు మీరు ఈ వీడియోస్ని, నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ని చూసి ఆ కంటెంట్ని మీరు అబ్జర్వ్ చేస్తారని, అండర్స్టాండింగ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, రైట్. ప్రీవియస్ క్లాస్ we have discussed the concept of e-learning. Okay, definitions, characteristics, advantages, and various styles of e-learning. Now we are going to discuss a small concept in this session. Small concept in this session, that is Web 2.0 technologies. Web 2.0 technologies and characteristics, types with examples. ఓకే, వెబ్ 2.0 సాంకేతికలు లేదా వెబ్ 2.0 సాంకేతికలు, సాంకేతికతలు. సో వాటికి సంబంధించినటువంటి లక్షణాలు, నిర్వచనం, అలాగే వాటికి ఉదాహరణలు, ఈ అంశాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. ఫర్ దట్ let me share my PPT. Yes, Web 2.0 technologies, characteristics, types, and examples. So, Web 2.0 is a term that was introduced in 2004 and refers to the second generation of World Wide Web. మనకు తెలుసు వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటో తెలుసు. సో దాన్ని ఉపయోగించి ఈరోజు మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం, చాలా రకాలుగా ఈ వరల్డ్ వైడ్ వెబ్ని ఉపయోగిస్తున్నాం. సో ఇక్కడ బేసిక్గా మనం ఇంతకుముందు వెబ్ 1.0 వెర్షన్ ఉండేది, తర్వాత అప్డేటెడ్గా 2004లో వెబ్ 2.0 అనేది వెర్షన్ రావడం జరిగింది. సో ఈ వెబ్ 1కి వెబ్ 2కి డిఫరెన్స్ ఏంటంటే, వెబ్ 1లో అవన్నీ కూడా యాక్టివిటీస్ ఎక్కువగా స్టాటిక్ ఇవి అనేవి ఉండేవి. దాంట్లో అంటే దాంట్లో డేటా మనం ఎలాగైతే టీచర్ సెంటర్డ్ మెథడ్స్, స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ డిస్కస్ చేసుకున్నామో, అక్కడ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్, టీచర్ సెంటర్డ్ మెథడ్స్ డిఫరెన్స్ ఏంటి? టీచర్ సెంటర్డ్ మెథడ్స్లో టీచర్ యాక్టివ్గా ఉంటాడు, పీపుల్ స్టాటిక్గా ఉంటాడు, ప్యాసివ్గా ఉంటాడు. అలాగే స్టూడెంట్ సెంటర్ మెథడ్లో ఇద్దరు యాక్టివ్గా ఉంటారు, ఇద్దరి మధ్య టూ-వే బైపోలార్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 1, 2లో డిఫరెన్స్ ఏంటంటే,
వన్లో వెబ్లో కావాల్సిన డేటా అనేది ఎవరో ఒకళ్ళు కీపప్ చేయడం జరిగేది, అదంతా కూడా స్టాటిక్గా ఉండేది. సో మనం దాన్ని జస్ట్ వెరిఫై చేసుకొని రిసీవ్ చేసుకోవటం మాత్రమే జరిగేది. కానీ వెబ్ 2.0 అనేది ఇంటరాక్టివ్ వెబ్గా మనం చెప్పవచ్చు. సో దాంట్లో దానికి సంబంధించిన టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిలో మనం వాటిని కంటెంట్ని బ్రౌజ్ చేయొచ్చు, కంటెంట్ని ఎడిట్ చేయొచ్చు, మనం యాడ్ చేయొచ్చు. సో దీనికి సింపుల్ ఉదాహరణ చెప్పుకున్నట్లయితే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, బ్లాగ్స్ కానీ, వికీస్ కానీ, పాడ్కాస్ట్లు కానీ, ఓకే, వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అంటే మనం ఏం చేయొచ్చు వీటిల్లో, ఈ వాట్సప్, ఫేస్బుక్, బ్లాగ్స్, వికీస్, లింక్డ్ఇన్, వీటన్నిటిలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు, బ్రౌజ్ చేయొచ్చు, మనం రివర్స్ కామెంట్ చేయొచ్చు, మనకు అవసరమైతే ఎడిట్ చేయొచ్చు. ఇంటరాక్షన్ అనేది రెండు వైపుల యాక్టివిటీ అనేది చేయొచ్చు. అది బేసిక్ డిఫరెన్స్. ఓకే, ద టర్మ్ 2.0 కమ్స్ ఫ్రమ్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వేర్ న్యూ వెర్షన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఆర్ లేబుల్డ్ విత్ అన్ incremental version number. So like software, the new generation of the web includes new features and functionality that was not available in the past. So that means that was not available in web 1.0 or 1.0. Okay, so however web 2.0 does not refer to a specific version of the web, but rather than a series of technological improvements. So we cannot say this is a specific version of web, and these are the technical improvements are included in web 2.0. Web 2.0 technologies provide a level user interaction that was not available before. Okay, so as we said, we cannot interact, otherwise we doesn't have interactive facility in previous version of the web, world wide web. So now in this current version, web 2.0 or web 2.0, we have a chance to interact. We have a chance to interact, and where is it? It is in nature and dynamic, okay, and interconnected. So this is the web 2.0. So from the coming to the definition of web 2.0, we can define it as web 2.0 is a participating web and social web. As we discussed earlier, it is a social web. What is the nature of సోషల్ అంటే సాంఘికము? సోషల్ అంటే ఏంటి? సో అందరూ కూడా సమాజంలో సంఘంలో ఏ విధంగా ఉంటారు, అందరూ ఒకరికొకరు ఇంటరాక్ట్ చేసుకుంటూ, ఐడియాషన్ షేర్ చేసుకుంటూ, అలాగే వాళ్ళ యొక్క థాట్స్ని కరెక్ట్ చేసుకుంటూ, థాట్స్కి నాలెడ్జ్కి ఇంకా నాలెడ్జ్ని ఒకరికొకరు యాడ్ చేసుకుంటూ సోషల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మనం సోషల్ వెబ్ అనేది అటువంటి నేచర్తో ఉంటుంది. అంటే ఇది పార్టిసిపేటింగ్ వెబ్ అని చెప్పవచ్చు. వేరాజ్ వెబ్ 1.0 ఈజ్ నాట్ like this participating or social web. So etymologically we can say that web 2.0 is a read or write web, read or write web, or social web, or we can define this as a way users can share information, collaborate on control, and converse worldwide via social software tools. A way users can share information. Web 2.0 or O is a way a user can share information or collaborate on control and converse worldwide via social software. Okay, so this is web 2.0. Coming to another one, web 2.0 refers to a perceived second generation of web. What is the first one? Web 1.0. This is the second generation of web, and we have web 3.4 also. Okay, so according to our syllabus, we have to discuss this one also, this one only. Okay, refers to a perceived second generation of web development and design that facilitates communication, secure information sharing,
operability. Next one is and collaboration on the World Wide Web. So in this Web 2.0, we have a chance to communicate and secure sharing of the information or interoperability and collaboration on World Wide Web. That is Web 2.0. So uh, see this see the name of this educationalist and technology specialist in technology, Tim O. Really, who is the profounder of this technology Web 2.0. He defined this Web 2.0 as Web 2.0 is the business revolution in the computer industry caused by the move to the internet as a platform and any attempt to understand the rules for success on that new platform. So in this way, he defined the Web 2.0. Tim O. Really. So he is the profounder of, otherwise the father of these technologies. Okay. Next, Web 2.0 does not refer to any specific technical upgrades to the internet. It simply refers to a shift in how the internet is used. So we can say that it is referred as a shift in how the internet is used. అంటే ఇంటర్నెట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దానికి మనం కొత్త నిర్వచనంగా ఈ అప్డేటెడ్ వెర్షన్గా వెబ్ 2.1 చెప్పుకోవచ్చు. ఇన్ ద న్యూ ఏజ్ ఆఫ్ ది ఇంటర్నెట్ there is a higher level of information sharing and interconnectedness among participants. Okay, this new version allows users to actively participate in the experience rather than just acting as passive viewers who take in information. So see this last sentence. This new version allows users to actively participate in the experience rather than just acting as a passive viewers who take the information. So in Web 1.0, the users only take information as a passive listener, passive viewers. They have a chance to take the information only, whereas the such web are static. Okay, so but here in this new version, the technology allows the user to actively participate. అంటే ఆ ముందు వెర్షన్లో 1.0 లేదా 1.0 చెప్పుకున్నట్లు అక్కడ ఓన్లీ వెబ్లో వచ్చేటువంటి అప్లికేషన్స్లో ఇన్ఫర్మేషన్ అనేది స్టాటిక్గా ఉంటుంది. వ్యూయర్ దాన్ని ఓన్లీ డౌన్లోడ్ చేసుకొని ఒక ప్యాసివ్ వ్యూయర్ లాగానే దాన్ని చూడటం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ 2.0లో యూజర్ యాక్టివ్గా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, బ్రౌజ్ చేయొచ్చు, దానికి ఏమైనా యాడ్ చేయాలంటే చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నౌ లెట్ us see what are the characteristics of Web 2.0. అవైలబుల్ at any time and any place. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ 2.0లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనకి అవైలబుల్గా ఉంటుంది ఈ వెబ్ 2.0 ద్వారా. ఆల్ డేటా అండ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. అన్ని రకాలైనటువంటి డేటా, అన్ని రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ స్పీడ్ అండ్ కాంప్రహెన్సివ్. సో ఇక్కడ బ్రౌజింగ్ కూడా స్పీడ్గా ఉంటుంది, సమగ్రంగా ఉంటుంది. వీటి ద్వారా మనం చూసినట్లయితే వీటికి ఉదాహరణలు చెప్పుకున్నాం. వీటికి ఉదాహరణలు ఏమని చెప్పుకున్నాం? బ్లాగ్స్ కానీ, వికీస్ కానీ, పాడ్కాస్ట్లు కానీ, వెబ్ టూల్స్ కానీ, వికీపీడియా కానీ, లింక్డ్ఇన్స్ కానీ, ఇవన్నీ కూడా వీటికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ స్పీడ్గా ఉంటాయి, కాంప్రహెన్సివ్గా ఉంటాయి. అలాగే ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ పాసిబుల్. సో మనకి ఫ్లెక్సిబుల్గా
లెర్నింగ్ చేసుకోవటానికి, ఎందుకంటే అవి ఇంటరాక్టివ్గా ఉంటాయి. మనం చెప్పుకున్నట్లు డెఫినేషన్లో ఇంటరాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇంటరాక్టివ్గా ఉన్నప్పుడు, ఆ ప్రాక్టికబిలిటీ ఉన్నప్పుడు మనం ఫ్లెక్సిబిలిటీ అనేది ఆటోమేటిక్గా దానికి అప్లై అవుతుంది. ఓకే, వెరైటీ ఆఫ్ మీడియా. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా, ఉదాహరణ చెప్పుకున్నట్లుగా వెరైటీ ఆఫ్ మీడియా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఈజీ ఆఫ్ యూసేజ్, వాటిని ఉపయోగించడం కూడా చాలా సులభంగా ఉంటుంది. మనం ఈరోజు చూసినట్లయితే ఫేస్బుక్, లింక్డ్ఇన్, వాట్సాప్, ఓకే, బ్లాగ్స్, వీటన్నిటిని చాలా ఈజీగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో అవి ఎంత ఇంటరాక్టివ్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వీటన్నిటిని చాలా చక్కగా యూజ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఈ ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నటువంటి ప్రతి కంప్యూటరు లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ వెబ్ టెక్నాలజీని, వెబ్ 2.0ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, యాక్యురసీ. ఖచ్చితంగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. అంటే మనకి దీనికి సంబంధించిన యాక్టివిటీస్లో ఖచ్చితత్వం అనేది ఉంటుంది, యాక్యురసీ అనేది ఉంటుంది. హెల్ప్స్ టు రీచ్ ఎక్స్ట్రీమ్స్. మనం ఎక్స్ట్రీమ్స్కి రీచ్ అవటానికి, మనకు కావాల్సినటువంటి ఏరియాస్లో ఎక్స్ట్రీమ్స్ రీచ్ అవటానికి మనకి ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీ, ఇది ఎవరైనా సరే ఫ్రీగా యూజ్ చేసుకోవటానికి, యూజర్ని బాగా ఎటువంటి హర్డిల్స్, ట్రబుల్స్ లేకుండా యూజ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దట్ ఈస్ ద యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, కెన్ క్రియేట్ డైనమిక్ లెర్నింగ్ కమ్యూనిటీస్. వీటి ద్వారా డైనమిక్ లెర్నింగ్ కమ్యూనిటీస్ని, అభ్యసన సమూహాలని, అభ్యసన సముదాయాలని ఏర్పాటు చేయవచ్చు. సో మనం ఇవన్నీ చూసినట్లయితే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వీటన్నిటిని ఈ వెబ్ 2.0 టెక్నాలజీస్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. మనం చెప్పుకుంటున్నాం ఫేస్బుక్ అంటున్నాం, ఫేస్బుక్ ద్వారా కూడా మనం లెర్నింగ్ అనేది సాధ్యపడుతుంది. అంటే వన్ కెన్ అప్లోడ్ ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు పర్టికులర్ కంటెంట్. సో based on that, remaining peoples may approach their site, approach their Facebook, and we may get the information of that particular topic. Otherwise, sometimes if you have any additional knowledge related to the concept uploaded by the particular educationist, particular person, we may add our additional information to that Facebook account. Okay, we may have that chance because of the nature of the web 2.0, because of the characteristics of the web 2.0, because of the operation of the web 2.0. We may have, and whereas those are interactive and flexible, we may have a chance to download, browse, or add some information, or share the information globally on through world wide web. Okay, so with that, we may create dynamic learning communities. Okay, next, learners can actively involved in knowledge building. సో అభ్యాసకులు అందరూ కూడా ఈ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోవటంలో, గెయిన్ చేసుకోవటంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయడం అనేది జరగవచ్చు. సో అంటే మీరు ఉదాహరణ గమనించినట్లయితే లింక్డ్ఇన్ ఉన్నాయి. లింక్డ్ఇన్లో కూడా చాలామంది ఎడ్యుకేషనిస్ట్ వాళ్ళకు సంబంధించిన కంటెంట్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, రీసెర్చెస్ కానీ, కాన్సెప్ట్స్ సంబంధించినటువంటి విషయాలు కానీ అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటిని మనం అప్రోచ్ అయ్యి, వాటిని బ్రౌజ్ చేసుకొని, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అవసరమైతే డౌన్లోడ్ చేసుకొని, సో ఇన్ని రకాలుగా మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అవకాశం అనేది ఈ టెక్నాలజీస్ ద్వారా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రొవైడ్స్ రియల్ టైమ్ డిస్కషన్. విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ టెక్నాలజీస్ we may have a real time discussion over online platform with these technologies like blogging, wikis, podcast, okay, web tools, whatever it may be. Okay, next one, user as a contributor. User may be act as a contributor. So ఎవరైతే వీటిని ఉపయోగిస్తున్నారో వాళ్ళు కంట్రిబ్యూటర్గా కూడా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెబ్ 2.0 టెక్నాలజీని యూజ్ చేసే సందర్భంలో వీళ్ళు దానికి సంబంధించి ఏ అంశం కోసం అయితే దాన్ని ఉపయోగిస్తున్నారు, దానికి సంబంధించి అడిషనల్ సమాచారాన్ని కూడా మనం కంట్రిబ్యూట్ చేయొచ్చు. వీళ్ళు మన దగ్గర ఉన్న ఎవరైతే యూజ్ చేస్తున్నారో, యూజర్ ఉన్నారో
వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా దానికి సంబంధించి మనం వాళ్ళకి అందించవచ్చు. సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ వీ మే సే దట్ దీస్ ఆర్ ఆల్సో ద యూజెస్ ఆఫ్ దీస్ టెక్నాలజీస్. అండ్ కమింగ్ టు ది types of web tools of this web 2.0 with examples. So many web tools are there of web 2.0 technologies. So among them, let us discuss a few more like blogs, wikis, podcast, and web tools. Okay, so first let us see blogs. Let us see blogs. So a blog is a personal website that contains content organized like a journal or a diary. So many times in our previous discussions we have discussed a blog. బ్లాగ్స్ అనే వాటిని ముందు చాలా సందర్భాల్లో అంటే ప్రీవియస్గా టాపిక్స్ డిస్కస్ చేసే సందర్భంలో మనం డిస్కస్ చేసుకున్నాం. బ్లాగ్స్ అనేవి అవి ఒక కంప్యూటర్ అప్లికేషన్స్, అదేదో సాఫ్ట్వేర్ లాంటిది. సో ఈ బ్లాగ్స్ అనేవి ఒక పర్సనల్ వెబ్సైట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే లైక్ డైరీ ఆర్ ఏ జర్నల్. డైరీ ఏం చేస్తాం మనం, మనకి సంబంధించిన విషయాలన్నీ అక్కడ నోట్ చేయడం జరుగుతుంది. సో అదే సబ్జెక్ట్ సంబంధించిన డైరీ అయితే సబ్జెక్ట్ సంబంధించిన విషయాలన్నీ దాంట్లో నోట్ చేయడం జరుగుతుంది. అదే జర్నల్స్, మనం డిఫరెంట్ సబ్జెక్ట్ సంబంధించి డిఫరెంట్ జర్నల్స్ చూస్తూ ఉంటాం. ఆ జర్నల్స్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక ఆర్డర్లో ప్రింట్ చేయడం అనేది, కీపప్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ మీద, ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద, ఈ ఇంటర్నెట్ కనెక్టెడ్ ఈ టూల్లో బ్లాగ్ అనేది, ఈ వెబ్ టూల్లో బ్లాగ్ అనేది ఒకటి. ఈ బ్లాగ్ అనేవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రకరకాలైనటువంటి బ్లాగ్స్ని మనం రూపొందించవచ్చు. ఇండివిజువల్ బ్లాగ్స్, గ్రూప్ బ్లాగ్స్, కామన్ బ్లాగ్స్, ఓకే, నెక్స్ట్ ఓపెన్ బ్లాగ్స్, క్లోజ్డ్ బ్లాగ్స్, లైక్ దట్. సో అంటే ఈ బ్లాగ్స్ అనేవి సమాచారాన్ని పొందుపరచడం కోసం, షేర్ చేయడం కోసం, లేదా డిస్కషన్స్ కండక్ట్ చేయడం కోసం ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఏ బ్లాగ్ ఈజ్ ఏ డిస్కషన్ ఆర్ ఇన్ఫర్మేషనల్ సైట్ పబ్లిష్డ్ ఆన్ ది వరల్డ్ వైడ్ వెబ్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ డిస్క్రీట్ ఎంట్రీస్ డిస్ప్లేడ్ ఇన్ రివర్స్ క్రానలాజికల్ ఆర్డర్. రివర్స్ క్రానలాజికల్ ఆర్డర్ అంటే క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఏంటంటే ఫస్ట్ పోస్ట్ చేసింది పైన కనిపిస్తుంది, తర్వాత కింద, కానీ ఇది రివర్స్లో. ఫస్ట్ ఈరోజు పోస్ట్ చేసాం, నెక్స్ట్ పోస్ట్ చేసింది దానిపైన ఉంటుంది, దాని తర్వాత పోస్ట్ చేసింది దానిపైన ఉంటుంది. అంటే మన బ్లాగ్ ఓపెన్ చేయగానే ఆ రోజు పోస్ట్ చేసింది, లేదా ఆ బ్లాగ్లో లేటెస్ట్గా పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది పైన కనిపిస్తుంది. అటువంటి ఆ విధంగా నిర్వహించబడేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ని మనం బ్లాగ్ అని చెప్తాము. మనం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికాళ్ళు పర్సనల్ బ్లాగ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ దైర్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ దైర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్. అంటే ఈ బ్లాగ్స్ ఎందుకు ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉపయోగపడతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్ యూ క్రియేటెడ్ ఏ బ్లాగ్, ఓ బ్లాగ్ని రూపొందించుకున్నావు, ఎస్టాబ్లిష్ చేసావు. అంటే నువ్వేం చేస్తావంటే ప్రతిరోజు ఆ బ్లాగ్లో నీ సబ్జెక్టుకి సంబంధించి అంశాలని, నువ్వు చేసిన రీసెర్చ్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఆ సబ్జెక్టుకి సంబంధించి అంశాలు కావచ్చు, నీ యొక్క వివరణ కావచ్చు, ఇవన్నీ కూడా 1 by 1 రోజు పోస్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఆ బ్లాగ్ని, నీ బ్లాగ్ అడ్రస్ ద్వారా ఆ బ్లాగ్ని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఆ బ్లాగ్లోకి ఎంటర్ అయిపోయి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళందరూ కూడా తెలుసుకోవచ్చు. ఆ బ్లాగ్ని అప్రోచ్ అవటం ద్వారా ఆ సమాచారం మొత్తం వాళ్ళు చదువుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. సో అలాగే కొన్ని ఓపెన్ బ్లాగ్స్లో నువ్వు ఏదైతే
నీ సబ్జెక్ట్ సంబంధించి సమాచారాన్ని అక్కడ పోస్ట్ చేసావో ఆ పోస్ట్ని ఆ కన్సర్న్డ్ విజిట్ చేసినటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరలా దానికి సంబంధించి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయవచ్చు, కరెక్షన్స్ ఏమైనా చేయాలనుకుంటే చేయవచ్చు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ చేయవచ్చు. అటువంటి యాక్సెస్ కూడా బ్లాగ్స్ ఉంటుంది. అందుకనే మనం బ్లాగ్స్ చెప్పుకున్నప్పుడు ఇంటరాక్షన్ అనేది బ్లాగ్స్లో అవకాశం ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ 1.0 లాగా స్టాటిక్గా ఉండవు ఈ బ్లాగ్స్, ఇంటరాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అదే లైక్ సోషల్ వెబ్ లాగా అని చెప్పుకున్నాం. సో అవి బ్లాగ్స్ అని చెప్పుకోవచ్చు. సో రీడర్స్ క్యాచ్ అప్ ది బ్లాగ్స్ బై స్టార్టింగ్ ఎట్ ద టాప్ అండ్ రీడింగ్ డౌన్ అంటిల్ దే ఎన్కౌంటర్ మెటీరియల్ దే really ready to read. Okay, there are over 66 million blogs on the internet, and some of the most popular blogs are created by using WordPress and Blogger. సో మనం చూసుకున్నట్లయితే blogger.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ అనేవి దాంట్లో ఉంటాయి. అంటే వేరియస్ పర్సనాలిటీస్, వేరియస్ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ వేరియస్ స్పెషలిస్ట్ వాళ్ళ యొక్క బ్లాగ్స్ ఉంటాయి. వీటి ద్వారా 66 మిలియన్ బ్లాగ్స్ అనేవి ఓవరాల్గా ఇంటర్నెట్లో బేస్డ్ మీడియాలో ప్లాట్ఫామ్లో పబ్లిష్ చేయబడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాటిలో మేజర్ బ్లాగ్స్ వర్డ్ ప్లస్ అండ్ బ్లాగర్ అనేటువంటి సైట్ల ద్వారా పబ్లిష్ చేయబడినాయని చెప్పవచ్చు. దో బ్లాగ్స్ ఆర్ టిపికల్లీ థాట్ ఆఫ్ యాజ్ పర్సనల్ జర్నల్స్, దెర్ ఈస్ నో లిమిట్ టు వాట్ మే బి కవర్డ్ ఇన్ ఏ బ్లాగ్. సో కాబట్టి ఈ బ్లాగ్స్ మనం తయారు చేసి రూపొందించుకునేటువంటి బ్లాగ్స్లో అవి పర్సనల్ జర్నల్స్ లాగా ఉంటాయి కాబట్టి సో వాటిలో లిమిట్ అనేం లేదు, ఏ టాపిక్స్ కవర్ చేయాలి, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇలాంటి వాటిలో లిమిటేషన్ అనేది ఏమీ ఉండదు. ఇట్ ఈస్ కామన్ ఫర్ పీపుల్ టు రైట్ బ్లాగ్స్ టు డిస్క్రైబ్ దేర్ వర్క్, దేర్ హాబీస్, దేర్ పెట్స్, సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ ఆర్ న్యూ అండ్ కరెంట్ ఈవెంట్స్. అంటే బ్లాగ్స్లో ఎన్ని రకాలైన బ్లాగ్స్ మనం యూజ్ చేయొచ్చు, తయారు చేసుకుని బ్లాగ్స్ని ఆపరేట్ చేయొచ్చు. మన హాబీస్ని తెలియజేయడం కోసం, లేదా మన హాబీస్కి రిలేటెడ్గా బ్లాగ్స్, లేదా మనం ఏ ఫీల్డ్ అయితే ఉన్నామో, ఏ వర్క్ చేస్తామో ఆ వర్క్ సంబంధించిన డిస్క్రిప్షన్ సంబంధించినటువంటి బ్లాగ్స్, మనం సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి బ్లాగ్స్. సో ఎట్ అవర్ ఇంట్రెస్ట్, మన ఇంట్రెస్ట్ ఏదైతే దానికి సంబంధించినటువంటి బ్లాగ్స్ని మనం రూపొందించవచ్చు. అలాగే పొలిటికల్ ఇష్యూస్ సంబంధించి, కల్చరల్ ఇష్యూస్ సంబంధించి, ఎథికల్ ఇష్యూస్ సంబంధించి, లేదా న్యూస్ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి, కరెంట్ ఈవెంట్స్ సంబంధించి ఇన్ని రకాలైనటువంటి బ్లాగ్స్ అడ్మినిస్ట్రేట్ చేసుకోవచ్చు, యూజ్ చేయవచ్చు. సో ఎనీహౌ ఈ బ్లాగ్స్ అనేవి ఎడ్యుకేషనల్ పర్పస్లో ఎలా ఉపయోగపడతాయి అంటే, ఎడ్యుకేషనల్ పర్పస్లో యూజ్ చేసేటువంటి బ్లాగ్స్ని ఎడ్యూ బ్లాగ్స్ అంటాం. మామూలుగా బ్లాగ్స్ అనేవి ఉంటాయి, పర్టికులర్గా ఎడ్యుకేషన్లో ఉండేటువంటి బ్లాగ్స్ని ఎడ్యూ బ్లాగ్స్ అని చెప్పడం జరుగుతుంది. బ్లాగ్స్ ఆర్ వైడ్లీ పాపులర్ ఇన్ ఎడ్యుకేషన్ యాజ్ ఎవిడెన్స్డ్ బై ద 4,000 educational blogs hosted by edublags.org. Teachers have been using them to support teaching and learning since 2005. అంటే 2005 నుంచే ఇటువంటి బ్లాగ్స్ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎడ్యుకేషనిస్ట్, సీనియర్ ఎడ్యుకేషనిస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ తగినట్లుగా వాళ్ళ సబ్జెక్ట్ ఏరియాస్లో బ్లాగ్స్ అనే వాటిని ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద యూజ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఆ బ్లాగ్స్లో తన ఇంట్రెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ని బట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని 1 by 1 పోస్ట్ చేయటం జరుగుతుంది. సో ఆ బ్లాగ్ అడ్రస్ ద్వారా ఆ బ్లాగ్లోకి మనం ఎంటర్ అయిపోయి దానికి కావాల్సినటువంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. ఆ విధంగా బ్లాగ్స్ అనేవి ఎడ్యుకేషన్లో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. తర్వాత వికీస్, నెక్స్ట్ వన్ ఈజ్ వికీస్. సో ఈ వికీస్లో వికీస్ అంటే ఆన్లైన్ డేటాబేస్ని మనం వికీస్ అని చెప్పవచ్చు. సో ఏ వికీ ఈజ్ an application, typically a web application. Wiki is an application, otherwise typically a web application, which allows collaborative modification, extension
ఆర్ డిలీషన్ ఆఫ్ ఇట్స్ కంటెంట్ ఆర్ స్ట్రక్చర్స్. అంటే డేటా మనం ముందు చెప్పుకున్నటువంటి బ్లాక్స్ లాగానే వికీస్ కూడా ఈ యొక్క వెబ్ అప్లికేషన్స్ అనమాట. వికీ ఈజ్ ఏ వెబ్సైట్ విచ్ కెన్ బి ఎడిటెడ్ బై ఎనీ వన్ హ్యావింగ్ అన్ అకౌంట్ ఆన్ ద వికీ ప్లాట్ఫామ్. ఈ వికీ ప్లాట్ఫామ్ మీద అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సో ఆ వికీస్ని ఎడిట్ చేయవచ్చు. Wikis is a great tool for collaboration over the internet and a storehouse of information. So very particularly ఆన్లైన్ డేటాబేస్ అనేది దీంట్లో వికీస్లో ఎక్కువగా ఉంటుంది, మెయిన్ క్యారెక్టరిస్టిక్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే ఈ వికీ అంటే ఎలాగొచ్చింది ఆ పేరు అని చూసుకున్నట్లయితే ద టర్మ్ వికీ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ హవాయ్ లాంగ్వేజ్ వేర్ దే కాల్ ఇట్ వికీ. వికీ మీన్స్ క్విక్ ఆర్ ఫాస్ట్. వికీ అంటే క్విక్ ఆర్ ఫాస్ట్ అని. సో వికీస్ అనేవి దీన్ని బట్టి మనం చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ పర్పస్లో ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. ఇవి సర్వర్ ప్రోగ్రామ్గా కూడా మనం చెప్పవచ్చు. సో అలవింగ్ ఎనీవన్ టు యాడ్ ఆర్ డిలీట్ ఆర్ ఎడిట్ ది కంటెంట్ ఆన్ ద వికీ పేజెస్ హ్యాడ్ మేడ్ ఇట్ an effective tool for collaborative writing. ఈ వికీస్ అనే వాటిని ఆ వికీస్లో అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వికీస్లో ఎంటర్ అయిపోయి దానికి సంబంధించిన డేటా ఏమైనా ఉంటే పోస్ట్ చేయొచ్చు, లేదా ఎడిట్ చేయొచ్చు, లేదా కరెక్ట్ చేయొచ్చు, ఇంకా ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయొచ్చు, లేదా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాన్ని డిలీట్ చేయొచ్చు. ఆ వికీ పేజెస్లో ఇటువంటి మార్పులు కొలాబరేటివ్ వర్క్ అనేది చేయవచ్చు. వాటిని వికీస్ అంటాం. ది టర్మ్ వికీ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ది హవాయ్ లాంగ్వేజ్ యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్. వికీ మీన్స్ క్విక్ ఆర్ ఫాస్ట్. ఇన్ సింపుల్ టర్మ్స్ వికీ క్యాన్ బి టేకెన్ యాజ్ సింప్లిఫైడ్ వెబ్ పేజెస్ వేర్ ఆల్ ద ప్రీవియస్ వెర్షన్స్ ఆఫ్ ది పేజ్ ఆర్ ఆల్సో స్టోర్డ్. అంటే ముందే చెప్పుకున్నాం వికీ అంటే ఏ డేటాబేస్, ఆన్లైన్ డేటాబేస్ అని చెప్పుకున్నాం. వ్యాస్ట్ డేటా అనేది దీంట్లో స్టోర్ చేయబడి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, దిస్ ఎనేబుల్స్ వన్ టు రిట్రైవ్ ఎనీ పాస్ట్ పేజ్. సో వీటిలో ఆ వికీస్లో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్లో ఎప్పుడైనా సరే ఇంతకుముందు పోస్ట్ చేసినటువంటి పేజీ ఏదైనా సరే మనం బ్రౌజ్ చేసే, అలాగే దాన్ని రీకలెక్ట్ చేసుకునేటువంటి ఆ పేజీలోకి వెళ్ళి దాంట్లో ఉన్న సోర్స్ని మనం చూసుకునేటువంటి, అబ్జర్వ్ చేసుకునేటువంటి, నాలెడ్జ్ గెయిన్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దెర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ ఇన్బిల్ట్ ఇన్ ఏ వికీ సిస్టమ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ చేంజింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వికీ పేజెస్ ఆర్ అప్లోడింగ్ ఇమేజెస్, ఆడియో ఆర్ వీడియో ఆర్ ప్రొవైడింగ్ లింక్స్ టు ఇంటర్నల్ పేజెస్ ఆర్ ఎక్స్టర్నల్ వెబ్సైట్స్. ఆ వికీస్లో ఎంటర్ అయిపోయి మనం ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేయడానికి కానీ, అలాగే ఆ పేజెస్ని అప్లోడ్ చేయడానికి కానీ, లేదా ఇమేజెస్ని కానీ, ఆడియో వీడియో ఫైల్స్ని కానీ, లేదా లింక్స్ కానీ ప్రొవైడ్ చేయడానికి కావాల్సినటువంటి సిస్టము దీంట్లో ఉంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ది వికీ అని చెప్పవచ్చు. సో ఈ వికీ సంబంధించినటువంటి ఈ యూజెస్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ మనం చూసినట్లయితే ఫ్రీ, ఓపెన్లీ అవైలబుల్ టు ఎనీ వన్. యూ నీడ్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్ టు యాక్సెస్ పేజెస్. సో ఈ వికీస్ని ఆపరేట్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉండే అప్లికేషన్స్ కాబట్టి, డేటా సోర్సెస్, డేటా స్టోరేజ్ ఉన్నటువంటి అప్లికేషన్స్ కాబట్టి దీన్ని యాక్సెస్ చేయడానికి ఇంటర్నెట్ అనేది తప్పనిసరిగా అవసరం. అలాగే ఫ్రీగా, ఓపెన్గా అవైలబుల్ అనేది ఉండేవి వికీస్ అని చెప్పుకోవచ్చు. వికీస్ అనేవి ఓపెన్ అవైలబుల్, వీ కెనాట్ పే ఎనీథింగ్. ఓకే, సో ఈ ఫ్రీ యాక్సెస్ అనేది వికీస్ ఉంటుంది. యూ కెన్ రైట్ ఆన్ ది టాపిక్ ఆఫ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ వేర్ అదర్స్ కెన్ కంట్రిబ్యూట్ టు యువర్ కంటెంట్. సో వికీస్లో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్, ఫర్ ఎగ్జాంపుల్ నౌ యు ఆర్ టీచింగ్ సమ్ పర్టిక్యులర్ కాన్సెప్ట్, surds or sets or triangles, okay, or tangents, whatever it may be topic you are teaching now. You may write an article, you may upload an article, you may write some information related to that topic, and any
one any other person may contribute to the content uploaded by you. సో ఇప్పుడు నువ్వు ఏదైనా సరే ఒక టాపిక్ని ఆ వికీస్లో అప్లోడ్ చేయవచ్చు, రాయవచ్చు, రాసి అక్కడ పోస్ట్ చేయవచ్చు. సో దానికి ఎవరైనా సరే అడిషనల్గా కంటెంట్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. అదే కదా వెబ్ 2.0 యొక్క ప్రత్యేకత. వెబ్ 1.0కి వెబ్ 2.0కి ఉన్న డిఫరెన్స్. అవి స్టాటిక్గా ఉంటాయి 1.0, ఇవి ఇంటరాక్టివ్గా ఉంటాయి. సో కాబట్టి ఎవరైనా సరే మనం ఆ వికీస్లోకి వెళ్ళి మనం మన ఇంట్రెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్లో ఆ టాపిక్ని మనం అక్కడ అప్లోడ్ చేయొచ్చు. దానికి రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా అదర్ పర్సన్స్ దానికి యాడ్ చేయాలంటే కంటెంట్ని యాడ్ చేయవచ్చు. సిన్స్ అదర్స్ కెన్ కంట్రిబ్యూట్ టు యువర్ కంటెంట్, ఇట్ ఎంకరేజెస్ పీర్ రివ్యూ ఆఫ్ ది కంటెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మే ఇంప్రూవ్. సో ఈ విధంగా నువ్వు రాసినటువంటి కంటెంట్కి ఇంకా కొంతమంది పర్సన్స్ యాడ్ అయ్యి దాని కంటెంట్ని యాడ్ చేయడం ద్వారా ఆ పీర్ రివ్యూ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఆ కంటెంట్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ద వికీ పేజెస్ కెన్ బి ఎడిటెడ్ బై ఎనీ యూజర్. సో ఆ వికీ పేజెస్లో, వికీస్లో ఉండేటువంటి పేజెస్లో ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరైనా సరే, వికీ ఉన్న అకౌంట్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైనా సరే దాంట్లో ఎంటర్ అయిపోయి దాన్ని ఎడిట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ద హిస్టరీ ఆఫ్ ఆల్ పేజెస్ క్రియేటెడ్ ఈజ్ సేవ్డ్ అండ్ ఎనీ టైమ్ యూ కెన్ రివర్ట్ బ్యాక్ టు ఏ పేజ్. సో నువ్వు ఎన్ని పేజీలు అయితే వికీస్లో ఉంచావో ఆ పేజెస్ అన్నీ కూడా స్టోర్ చేయబడి ఉంటాయి. నీకు కావాల్సిన టైంలో ఆ కావాల్సినటువంటి పేజీకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ది వాచ్ ఫ్యూచర్ ఎనేబుల్స్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఎనీ చేంజ్ ఆఫ్ కంటెంట్ ఆన్ దట్ పేజ్. ద వాచ్ ఫీచర్. సో వాచ్ అనేటువంటి ఫీచరు ఈ వికీస్లో ఉంటుంది, ఇటువంటి అప్లికేషన్లో. అది ఏం చేస్తుందంటే టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఎనీ చేంజ్ ఆఫ్ కంటెంట్ ఆన్ దట్ పేజ్. సో ఆ కంటెంట్, ఆ పేజీలో నువ్వు అప్లోడ్ చేసిన కంటెంట్కి ఏమైనా చేంజ్, ఎవరైనా యాడ్ చేసిన ఇన్ఫర్మేషన్ డిలీట్ చేసిన ఆ ఫీచరు నీకు తెలియజేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఏ కొలాబరేటివ్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్ అండ్ షేరింగ్ కంటెంట్. సో ఇట్ మే గివ్ ఏ ఛాన్స్ టు కొలాబరేట్ అండ్ share the content and develop the content. Different people can work from different parts on the same document. సో వేరు వ్యక్తులు వేరు ప్రాంతాల నుంచి, వేరు చోట్ల నుంచి ఒకే డాక్యుమెంట్లో ఒకే పేజీ సంబంధించి ఆ పేజీలో ఉండే ఇన్ఫర్మేషన్ సంబంధించి సో వర్క్ చేయవచ్చు. దట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయవచ్చు, లేదా డిలీట్ చేయవచ్చు, మాడిఫై చేయొచ్చు, ఎగ్జాంపుల్స్ యాడ్ చేయొచ్చు, దాన్ని పాలిష్ చేయవచ్చు. సో దాని ద్వారా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సో క్వాలిటీ అనేది ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి, ఆ సబ్జెక్ట్ సంబంధించి, ఆ టాపిక్ సంబంధించి క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. యూ కెన్ ఇంక్లూడ్ ఆన్లైన్ క్విజెస్ అండ్ అసైన్మెంట్ యాక్టివిటీస్ ఇన్ యువర్ కోర్స్ మాడ్యూల్స్. సో వీటి ద్వారా రూపొందించేటువంటి ఎడ్యుకేషనల్ ప్రాసెస్లో భాగంగా వికీస్లో క్విజ్లు కండక్ట్ చేయొచ్చు, క్విజ్లు దాంట్లో ఉంచవచ్చు, అసైన్మెంట్స్ ఉండొచ్చు, యాక్టివిటీస్ దాంట్లో ఇవ్వచ్చు. సో ఈ విధంగా కంటెంట్ సంబంధించి, ఎడ్యుకేషన్ ప్రాసెస్ సంబంధించి సో మాడ్యూల్స్ తయారు చేసి వాటిని వికీస్లో అందుబాటులో ఉంచవచ్చు. అదర్ సాఫ్ట్వేర్ యూటిలిటీస్ అండ్ అప్లికేషన్స్ కెన్ బి ఈజీలీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ వికీ పేజెస్ లైక్ యూట్యూబ్ వీడియోస్, స్లైడ్ షేర్ ప్రజెంటేషన్స్, గూగుల్ క్యాలెండర్, మైండ్ మ్యాప్, వీటన్నిటినీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయవచ్చు. ద వికీ ఎడిటింగ్ స్కిల్స్ ఆర్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. సో ఈ వికీస్ని ఆపరేట్ చేయడానికి చాలా ఎక్కువ స్కిల్స్ ఏమీ అవసరం లేదు, చాలా సింపుల్గా వీటిని ఆపరేట్ చేయొచ్చు. ఓకే, సో వీటికి వికీస్కి ఉదాహరణగా మనం ఏం చెప్పొచ్చు అంటే, మనం చెప్పుకుంటాం కదా వికీపీడియా అని మాట విన్నాం, అలాగే ఫ్రీ ఎన్సైక్లోపీడియా వికీపీడియా. సో వాటిని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో మనం చూసినట్లే వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ కూడా మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, బ్రౌజ్ చేసుకోవచ్చు, అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. అందుకని ఇవి వెబ్ 2.0 టెక్నాలజీస్ అయినవి, ఇంటరాక్టివ్ టెక్నాలజీస్ అయినవి. ఓకే, నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ యూ ఎడిట్ అండ్ సేవ్ ఏ పేజ్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఆన్ ది వెబ్. సో ఇట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ ఇన్ నేచర్. సో నువ్వు ఎప్పుడైతే ఎడిట్ చేసి పేజ్ సేవ్ చేసి వెబ్సైట్లో పబ్లిష్ చేసేవో అది అందరికీ అందుబాటులో అనేది వస్తుందని చెప్పవచ్చు. లైసెన్సింగ్
cost can be taken care of because there is a wide range of open source software that you can install for institutional wikis. So these are the features or uses of wikis. And the next one is podcast. Next one is podcast. A podcast is a digital media consisting of an episodic series of audio, video, PDF, or EPUB files subscribed to and downloaded through web syndication or streamed online to a computer or mobile device. The word is derived from the broadcast and pod from the success of the iPod, as audio podcasts are often listened on a portable మీడియా ప్లేయర్స్. అంటే ఇవి ఇంటర్నెట్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవటానికి డిజిటల్ ఫార్మాట్లో మ్యూజిక్ లేదా టాక్స్, వాయిస్, స్పీచ్, అలాగే లేదా వీడియోస్ కానీ, ఓకే, అలాగే పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కానీ, ఆడియోస్ కానీ, ఈ పబ్లికేషన్ ఫైల్స్ కానీ ఉంచేటువంటి అప్లికేషన్ని పాడ్కాస్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ పాడ్కాస్ట్లో నంబర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అనేవి అంటే సిరీస్ ఆఫ్ ఆడియో ఫైల్స్ కానీ, వీడియోస్ కానీ, ఈ పబ్లికేషన్ ఫైల్స్ కానీ, మనం చెప్పుకున్నట్ల పీడిఎఫ్ ఫైల్స్ కానీ దీంట్లో ఉంచడం అనేది జరుగుతుంది. సో అంటే ఈ పాడ్కాస్ట్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఐపాడ్స్ అనే వాటిని, బ్రాడ్కాస్ట్ అనే వాటిని రెండింటిని ఆధారంగా చేసుకుని పాడ్కాస్ట్ అనే వాటిని రూపొందించడం అనేది జరిగిందని చెప్పవచ్చు. సో మీరు గమనించినట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కోసం చెప్తున్నాను. అంటే ఈ పాడ్కాస్ట్ అనే దాంట్లో ఎక్కువగా ఆడియో ఫైల్స్, ఓకే, స్పీచెస్, కొన్ని సందర్భాల్లో వీడియోస్, ఓకే, ఈ పబ్లికేషన్ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్, వీటన్నిటిని దాంట్లో పబ్లిష్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, లేదా మనం యూట్యూబ్లో లెసన్స్ రికార్డ్ చేసి మీకు లింక్ అవైలబుల్గా ఉంచుతున్నాం. ప్రీవియస్ ఈ లాక్డౌన్లో, పాండమిక్ సిచ్యువేషన్లో జరిగినటువంటి ఫస్ట్ లాక్డౌన్లో మీ సీనియర్స్కి, అవుట్ గోయింగ్ బ్యాచ్కి, బయటికి వెళ్ళిపోయిన బ్యాచ్కి స్టార్టింగ్లో టెక్నాలజీ, ఈ ప్లాట్ఫామ్స్, వీటి మీద సరైన అవగాహన విద్యార్థులకి, అలాగే కొంతవరకు పూర్తి స్థాయిలో యూసేజ్ అందుబాటులో లేక మేము పాడ్కాస్ట్లు యూజ్ చేసాం. నేనైతే యాంకర్ అనేటువంటి పాడ్కాస్ట్ని యూజ్ చేయడం జరిగింది. దాన్ని ఏం చేసామంటే ఆడియో రికార్డ్ చేసి ఆ ఆడియోని ఆ పాడ్కాస్ట్లో అప్లై చేసి ఆ లింక్ స్టూడెంట్కి షేర్ చేస్తే స్టూడెంట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని లేదా దాన్ని వినటం ద్వారా లెసన్స్ని నేర్చుకోవడం జరిగింది. అంటే ఆ విధంగా అంటే సిరీస్ ఆఫ్ ఫైల్స్, ఆడియో ఫైల్స్ దాంట్లో ఉంచడం జరుగుతుంది. సో వీటిని పాడ్కాస్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో చూసినట్లయితే పాడ్కాస్ట్ని డిఫైన్ చేసినట్లయితే ఏ పాడ్కాస్ట్ ఈజ్ ఏ డిజిటల్ మీడియా ఫైల్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ సచ్ ఫైల్స్. ఒక ఫైల్ కావచ్చు, అటువంటి నంబర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఫైల్స్ కావచ్చు, దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ది ఇంటర్నెట్ యూజింగ్ సిండికేషన్ ఫీడ్స్ ఫర్ ప్లేబ్యాక్ ఆన్ ది పోర్టబుల్ మీడియా ప్లేయర్స్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్. పోర్టబుల్ మీడియా ప్లేయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్కాస్ట్లు స్మార్ట్ ఫోన్ కాకుండా మీడియా ప్లే చేసేటువంటి కొంత టెక్నాలజీ ఉన్నటువంటి మామూలు ఫోన్లో కూడా ఈ పాడ్కాస్ట్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు చెప్పేటువంటి యూట్యూబ్ లెసన్లు వినాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా కావాలి. సో పాడ్కాస్ట్ల కోసం అంత స్మార్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఫోన్లు అవసరం లేదు. సో కాబట్టి పోర్టబుల్ మీడియా ప్లేయర్స్లో కూడా ఈ పాడ్కాస్ట్లు అనే వాటిని వినవచ్చు. ఓకే, సో మీరు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే స్పూటిఫై అనేటువంటి ఆడియో సాంగ్స్ సంబంధించినటువంటిది ఒక పాడ్కాస్ట్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత యూజెస్ ఫర్ పాడ్కాస్ట్ ఇన్ కోర్సెస్కి ఈ పాడ్కాస్ట్ అనేవి ఎలా ఉపయోగపడతాయి? సమ్ అప్ ఏ డిఫికల్ట్ లెసన్ ఆర్ కాన్సెప్ట్ ఆర్ యాడ్ మోర్ డీటెయిల్ దాన్
వాజ్ కవర్డ్ ఇన్ క్లాస్. అంటే క్లాస్లో లెసన్ చెప్పుకున్నాం, అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ని, ఒక కాన్సెప్ట్ని, డిఫికల్ట్ కాన్సెప్ట్ని దాన్ని మనం పాడ్కాస్ట్ ద్వారా విద్యార్థులకి అందచేయవచ్చు. ఇంటర్వ్యూ ఏ గెస్ట్ స్పీకర్. ఒక గెస్ట్ స్పీకర్ని మనం ఇంటర్వ్యూ చేసి అతని ద్వారా మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్, సమాచారాన్ని విద్యార్థులకి అందచేయచ్చు. రికార్డ్ ఇన్ క్లాస్ డిస్కషన్స్ వేర్ స్టూడెంట్స్ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ ది కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్. రికార్డ్ ఇన్ క్లాస్ డిస్కషన్స్, క్లాస్లో జరిగే డిస్కషన్స్ని, అంటే స్టూడెంట్స్ కూడా దాంట్లో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి అటువంటి డిస్కషన్స్ని రికార్డ్ చేసి పాడ్కాస్ట్ల రూపంలో అందచేయవచ్చు. పోస్ట్ ప్రీ క్యాస్ ఆఫ్ వాట్ విల్ బి కవర్డ్ ఇన్ ది నెక్స్ట్ లెసన్ టు ప్రిపేర్ స్టూడెంట్స్. అంటే మనం ప్రీ క్యాస్ట్ అంటే నెక్స్ట్ లెసన్ ఏం లెసన్ డిస్కస్ చేస్తున్నాం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, దానికి సంబంధించిన ప్రిపరేషన్ కోసం ముందుగానే స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ని పాడ్కాస్ట్ రూపంలో ఒక ఆడియో ఫైల్ని యాడ్ చేయడం ద్వారా విద్యార్థులకి తెలియచేయవచ్చు. సో ఈ విధంగా ఈ పాడ్కాస్ట్ అనే వాటిని మనం పోర్టబుల్ మీడియా ప్లేయర్స్ ద్వారా వీటిని ఇన్స్టాల్ చేసుకొని ఆ ఆడియో ఫైల్స్ని వినటం ద్వారా మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో వీడియో సంబంధించినటువంటి పాడ్కాస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి పాడ్కాస్ట్ని ఉపయోగించుకొని టీచరు మనం లాభ పొందవచ్చు. అంటే విద్యార్థులు నాలెడ్జ్ని గెయిన్ చేసేలాగా టీచరు చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ వెబ్ టూల్స్. ఈ వెబ్ టూల్స్ కూడా మనం ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉపయోగించుకోవచ్చు. అంటే ఇక్కడ వెబ్ టూల్స్ అంటే మనం చెప్పుకునేటువంటి గూగుల్ క్రోమ్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, సఫారీ కానీ, ఫైర్ ఫాక్స్, బింగ్, ఓపెరా ఇటువంటి వెబ్ ఇంజన్స్ని, వెబ్ టూల్స్ని మనం విద్యార్థులు ఉపయోగించుకునేలాగా, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకునేలాగా, లేదా మనం చెప్పుకున్నటువంటి టూల్స్ని ఉపయోగించుకునేలాగా మనం చేయవచ్చు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఓకే. సో ఇవి వెబ్ 2.0 టెక్నాలజీస్, వెబ్ 2.0 టెక్నాలజీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా చెప్పవచ్చు. సో ఇది ఎగ్జామినేషన్ అంటే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. రిమైనింగ్ వాళ్ళు కొంచెం డిఫికల్ట్గా కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో మీరు 1-2 సార్లు ఈ కాన్సెప్ట్ని తరువుగా వినేసి, మరలా మీ దగ్గర ఉన్నటువంటి సోర్స్ మెటీరియల్ ఏదైతే ఉందో, బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1-2 వెరిఫై చేసుకొని ఈ కాన్సెప్ట్ని మీరు పర్టికులర్గా ఫోకస్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 1-2 సందర్భాల్లో అడగటం జరిగింది. సో తక్కువ సందర్భాల్లో క్వశ్చన్ అడగటం జరిగింది. ఎనీహౌ డోంట్ గివ్ ఏ ఛాన్స్. సో దీన్ని కూడా మీరు తప్పనిసరిగా ప్రిపేర్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. హ్యావ్ ఎ నైస్ డే.